కొండ నాలుకకు మందే పోతే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు వాలంటీర్లకు షాక్ ఇద్దాం అనుకున్న చంద్రబాబుకు ఖతర్నాక్ కరెంట్ షాక్ తగిలింది. అవ్వాతాతలను ఆగం చేసిన చంద్రబాబును గొర్ర గుంజుకొచ్చి ఒక రోజు మొత్తం ఎండలో నిల్చోబెడితే బుద్ధొస్తది అంటున్నారు రోజా. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. అసలు చంద్రబాబు ఇంత పాపానికి ఎందుకు అడిగట్టిండు మేడం? మన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత ఘోరం ఉంటదా? వాలంటీర్ల మీద కోపంతో ముసలోళ్లను ఆగం చేసుడు అదేం పద్ధతి, అదేం రాజకీయం? దాదాపుగా 45 పైన ఉంది, 46-47 డిగ్రీస్ లో ముసలోళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబుకి అయితే శీవ గుట్టినట్టు కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడుకి మనసు అనేది లేదు. ఉంటే ఇట్లెందుకు చేస్తాడు మేడం? ఈ రోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, అడగండి, ఏం అడుగుతారో. నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? కుర్సీ కోసం ఏమన్నా చేస్తాడు చంద్రాల తాత. వచ్చి ఒక్క రోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో ఒక్క రోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేందో నీకు అర్థమవుతుంది. అవ్వతాతలను ఎండలో మాడిపోయేటట్టు చేస్తుండు కదా, రేపు వాళ్ళే చంద్రన్ తాతను గుంజుకొని వచ్చి ఎండలో నిలబెట్టేటట్టున్నారు. ఈ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని జనసేన వాళ్ళు గాని ఓట్లకు వస్తే చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి. అవ్వాతాతల మాటలు వింటుంటేనైతే మీరన్నట్టే చేస్తారేమో అనిపిస్తున్నది. చంద్రబాబు పేరు చెప్తేనే మీద పడి కొట్టేటట్టున్నారు జనాలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.